ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి శుక్రవారము. ఆ దినమున గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేలాగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువగా విందురు. కారు చీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులను దేవుని గేలి చేయువారును చత్తురు. దుష్ట కార్యములకు పాల్పడువారు అందరును నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారును, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారును, కళ్ళలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారును అడాపొడ కానరాకుండా పోవుదురు. కావున ఇజ్రాయేలు దేవుడును, అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలీయులు ఇక సిగ్గుపడనక్కరలేదు, వారి మొగములు వెలవెలపోనక్కరలేదు. నేను వారి నడుమ చేసిన కార్యములను చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా ఎంచి పూజించును. వారు నన్ను కొలుతురు, నన్ను గాంచి భయపడుదురు. మందమతులు వివేకమును బడయుదురు, సనుగుకొను వారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దానిని ఎవరికి తెలియనీయవలదని యేసు వారిని ఆజ్ఞాపించెను. కాని వారు వెళ్ళి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.